హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈట్ అండ్ ట్రీట్ ప్రోగ్రామ్. ఎస్, మరి ప్రతి ఎపిసోడ్లో కూడా మనం డిఫరెంట్ రెస్టారెంట్స్ చూస్తున్నాం, ప్లేసెస్ చూస్తున్నాం, అలాగే డిఫరెంట్ స్టైల్స్ ఫుడ్స్ కూడా మనం టేస్ట్ చేస్తున్నాం. మరి ఈ రోజు కూడా అంతే డిఫరెంట్గా ఇంకొక మంచి ప్లేస్ని మీ దగ్గర తీసుకొచ్చా అనమాట. నేను ఈరోజు కేపీహెచ్పిలో ప్రగతి నగర్లో ఉన్న అంతరా కెఫేలో ఉన్నా అనమాట. సో పేరే చాలా పీస్ఫుల్గా ఉంది కదా, ప్లేస్ కూడా అంతకంటే పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. అండ్ మీకు కనుక ఒక మంచి బ్యాచ్ ఉంటే మంచి ప్లేస్ ఇది చిల్అవుట్ అవ్వడానికి. చాలా చాలా బాగుంది లోపల అంబియన్స్ కానీ. సో ఫుడ్ అయితే నేను టేస్ట్ చేస్తా ప్రస్తుతానికి, మీరైతే అంబియన్స్ చూద్దరుగాని రండి. అండ్ మీరు కూడా ఫుడ్ టేస్ట్ చేయాలంటే డెఫినెట్గా ఈ ప్లేస్ని మీరు విజిట్ చేయొచ్చు అనమాట. సో వచ్చేయండి, చూసేద్దాం లోపల అంబియన్స్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది అని చూసేద్దాం రండి. సో ఎస్, మనకి కెఫే అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? కాఫీ. సో మరి కాఫీ టీ ఎక్కడైనా కామనే, బట్ ఇక్కడ కాఫీ టేస్ట్ ఎలా ఉందనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఒక మంచి కాఫీ ఆర్డర్ పెడదాం. అర్జెంట్గా కాఫీ తాగాలి. అంబియన్స్ అయితే చాలా బాగుంది, చూస్తూనే ఉండండి. కాఫీ తాగాక కాఫీ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేను. ఎస్, బాగుంది కాఫీ. కాఫీ ఎలా ఉన్నా బాగానే ఉంటుంది, సో నాలాంటి కాఫీ ప్రియులకి. అండ్ ఎస్, ఇలాంటి ప్లేస్లో కూర్చొని కాఫీ తాగుతుంటే ఎంత బాగుంటుంది. అసలు ట్రీస్ కావచ్చు, చిన్న చిన్న ప్లాంట్స్ కావచ్చు, ఎంత సెడెంటరీగా కామ్గా నేచర్కి చాలా దగ్గరగా అనిపిస్తుంది కదా. అంటే యూజువల్గా మనం ఇలాంటి ప్లేసెస్ కోసం ఎక్కడో సిటీ అవుట్స్కట్స్లోకి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. బట్ మన సిటీలోనే ఇంత మంచి ప్లేస్ ఉందంటే అసలు మీరు నమ్ముతారా? సో చాలా చాలా బాగుంది ప్లేస్. అండ్ ఓవరాల్గా అంబియన్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, బెవరేజెస్ కావచ్చు, కాఫీ ఇలా షేక్స్ కావచ్చు, అన్నీ బాగున్నాయి. అట్మాస్ఫియర్ బాగుంది, అలా వాళ్ళ హాస్పిటాలిటీ బాగుంది, అన్నీ బాగున్నాయి. సో మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తా, మీ ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు. ఎస్, కాఫీ తాగేసాం. కాఫీ అయితే చాలా బాగుంది. సో బుక్స్ చదివాం, రిలాక్స్ అయ్యాం. అండ్ అలాగే మనకి ఇక్కడ అంటే డిఫరెంట్ టైప్స్ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. చెప్పాను కదా, మంచి బ్యాచ్ ఉంటే మంచి చిల్అవుట్ ప్లేస్ అనమాట ఇది. సో మరి నెక్స్ట్ కొంచెం ఆకలిగా ఉంది, ఏదైనా ఆర్డర్ చేద్దాం. ఏం ఆర్డర్ చేద్దాం అని ఆలోచిస్తే పాస్తా గుర్తొచ్చింది అనమాట. వెంటనే ఆర్డర్ చేసేద్దాం, పాస్తా చూద్దాం. దాని టేస్ట్ ఎలా ఉంటుందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను.
ఎస్, ఎమ్మీ పాస్తా కూడా మనకి రెడీగా ఉందన్నమాట. అండ్ చాలా బాగుంది, చూడ్డానికి చాలా బాగుంది, తింటే కూడా చాలా బాగుంటుంది అనుకోండి. అండ్ టేస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే టేస్ట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న స్పెషల్ ఏంటి, ఏమేమి మిక్స్ చేశారు అనేది నాకు తెలుస్తుంది కాబట్టి మీకు చెప్తాను. నైస్, సూపర్గా ఉంది. అసలు మనకి ఇది కంబైన్ విత్ ఒక చిన్న బ్రెడ్ స్లైస్తో వచ్చిందనమాట. మేబీ రెండు కంబైన్డ్కు తినేస్తే బాగుంటుందేమో. గార్లిక్ బ్రెడ్ స్లైస్ అంటాం కదా, ఆ కైండ్ ఆఫ్ ఉందన్నమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. డెఫినెట్గా మస్ట్ ట్రై అని చెప్తాను ఇక్కడైతే నేను. సెగటీ పాస్తా ట్రై చేస్తాం. మరి దీనికి కంబైన్డ్గా ఒక మంచి లిక్విడ్ ఉంటే బాగుంటుంది కదా. సో ఇక్కడ ఏంటో స్పెషల్ కనుక్కొని మంచి మాక్టైల్ ఆర్డర్ చేద్దాం. మంచి పాస్తా తిన్నాం కాబట్టి సో దానికి కాంబినేషన్గా మంచి డ్రింక్ ఉంటే బాగుంటుందని మంచి డ్రింక్ ఆర్డర్ పెట్టాను. సో చాలా బాగుందంట. అండ్ దీని పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది, యాపిల్ క్రాన్బెర్రీ స్ప్రైట్ జిన్ అంట. సో మంచి కలర్ఫుల్గా ఉంది డ్రింక్ అయితే. చూద్దాం ఏమేమి మిక్స్ అయినాయి, ముందైతే టేస్ట్ చేద్దాం, తర్వాత ఏం మిక్స్ అయినాయో చెప్తా మీకు. ఎస్, నైస్ ఉంది. అండ్ ఏం మిక్స్ అయినాయి అంటే పైన అయితే యాపిల్ కనబడుతుంది, మింట్ కనబడుతుంది, అండ్ లెమన్ కనబడుతుంది. ఎస్, ఇక్కడ ఫుడ్ ఒకటే కాదు, ఫుడ్తో పాటు మనకి అప్పుడప్పుడు లైవ్ బ్యాండ్ కూడా ఉంటుంది. సో మంచి చిన్న చిన్న పార్టీస్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో చక్కగా అంటే ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు. చెప్పాను కానీ స్టార్టింగ్ నుంచి చెప్తాను, మీకు కనుక మంచి బ్యాచ్ ఉంటే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తాను ఇది చిల్ అవ్వడానికి. సో చాలా బాగుంది, లవ్ బ్యాండ్స్ ఉంటాయి, బర్త్డేస్ చేసుకోవచ్చు, చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కావచ్చు, లేకపోతే మన ఫ్యామిలీతో గెట్ టుగెదర్ అవ్వచ్చు. అండ్ ప్లేస్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. అంటే అంటే మరీ ఓపెన్ కాదు, మరీ అంటే క్లోజ్ కూడా కాదు, చక్కగా మంచి ఓపెన్ ఎయిర్. సో చక్కగా న్యాచురల్ ఎయిర్ అనమాట, ప్లాంట్స్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ. అండ్ పేరు అంతరా కేఫే అని పెట్టినప్పుడు సో ఆ పేరు ప్లేస్కి బాగా కనెక్ట్ అవుతుంది. మనం చాలా పీస్ఫుల్గా హ్యాపీగా మనకు నచ్చిన ఫుడ్ తింటూ మనం మన ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, చక్కగా చిల్ అవుట్ అవ్వచ్చు ఇక్కడ. ఎస్, అంటే కెఫే అంతా కూడా ఒకటే సిట్టింగ్ సిస్టమ్ లేకుండా మంచిగా ఇలా స్వింగ్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. చక్కగా ఈ స్వింగ్ అవుతూ కూడా తినచ్చు. అంటే ఇప్పుడు కొంచెం ఒక థీమ్ బేస్డ్లా ఉన్నట్టు చేశారనమాట. సో చాలా బాగుంది. అంటే పిల్లలు వచ్చినప్పుడు కొంచెం ఈజీగా మేనేజ్ చేయడానికి, లేదా ఫ్యామిలీతో వచ్చినప్పుడు చిల్ అవుట్ అవ్వడానికి బాగుంటుంది అనమాట ఇలా ఉన్నప్పుడు. సో కంప్లీట్గా ఒక థీమ్ బేస్డ్ కెఫే లాగా దీన్ని అరేంజ్ చేశారు, చాలా బాగుంది. సో పాస్తా టేస్ట్ చేసాం, కాక్టైల్ టేస్ట్ చేసాం. సో మంచిగా ఒక స్పైసీ ఫుడ్ ఆర్డర్ చేద్దాం, నాకు మంచిగా స్పైసీగా తినాలని ఉందన్నమాట. ఇక్కడ ఏంటి స్పెషల్ అని కనుక్కొని ఆ ఫుడ్డే మనం ఆర్డర్ చేద్దాం పదండి.
నైస్. యాక్చువల్గా ఈ ఫిష్ టేస్ట్ చూస్తుంటే బాసా ఫిష్లా అనిపిస్తుంది అనమాట. మనకి యూజువల్గా అంటే ఈ ఫిష్ ఫ్రై తింటాము, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. యూజువల్గా చికెన్ కబాబ్ అవి ఎలా ఉంటాయి అలా ఉందన్నమాట. టేస్టీగా ఉందండి, మైల్డ్గా, సాఫ్ట్గా, మంచిగా, అంటే ఈజీగా తినేయచ్చు, చాలా బాగుందన్నమాట. ఎస్, మనం ఫుడ్ తిన్నాము, మాక్టైల్ తాగాము, తర్వాత కాఫీ తాగాము. సో చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా. సో అసలు ఈ థీమ్ ఐడియా ఎలా వచ్చింది, లేకపోతే ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎన్ని డేస్ అయింది స్టార్ట్ చేసి, అంటే ఈ డిషెస్ అన్ని కూడా ఎవరు సెలెక్ట్ చేస్తారు, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. సో చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి, సో అసలు ఈ థీమ్ ఐడియా కోసం కావచ్చు, చాలా బాగున్నాయి అన్నీ కూడా, యూనిక్గా కనిపిస్తున్నాయి అన్ని. అంటే ఒక మంచి థీమ్లో మంచి ప్లెజెంట్ఫుల్గా అనిపిస్తుంది ఈ ప్లేస్ అంతా కూడా. సో ఈ విషయాలు అడిగి తెలుసుకుందాం. ఫౌండర్ మనతో ఉన్నారు, లీలా గారు. సో అడిగి తెలుసుకుందాం. సో మరి అంతరా కెఫేకి సంబంధించి ఫౌండర్ లీలా శ్రీ గారు మనతో ఉన్నారనమాట. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ థీమ్ ఐడియా ఎలా వచ్చింది, ఇవన్నీ చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో అంటే చాలా డిఫరెంట్గా ఉంది థీమ్ అంతా కూడా. ఎవరిది ఐడియా? ఫస్ట్ మాకు అది ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి ఫస్ట్. యాక్చువల్లీ ఇది మేము కోవిడ్ కంటే ముందు ప్లాన్ చేసిన ఐడియా, బట్ బికాస్ ఆఫ్ కోవిడ్ మేము దాన్ని లైక్ పాజ్ చేయాల్సి వచ్చింది. మా సిస్టర్కి చాలా ప్యాషన్ ఉండేది, చెయ్యాలి ఏదో ఒకటి కెఫే పెట్టాలి అని చెప్పేసి. సో అలా ప్లాన్ చేసుకున్నదే మేము కోవిడ్ వల్ల ఆగాల్సి వచ్చింది. అండ్ ఆఫ్టర్ కోవిడ్ ప్లానింగ్ అండ్ కరెక్ట్ ప్లేస్ కోసం చూస్ చేసి మేము దీన్ని ఎస్టాబ్లిష్ చేసాం అనమాట. ఈ కెఫేలో ఏది చూసినా కూడా అన్ని మేము హ్యాండ్ పిక్ చేసినవే, అందుకే చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాయి. అంటే మొత్తం డిజైన్ తో పాటు థీమ్ అంతా కూడా మీరే డిజైన్ చేస్తున్నారు. ఈవెన్ డ్రీమ్ క్యాచెస్ తో సహా మేము హ్యాండ్ పిక్ చేసి తీసుకొచ్చినవి. సో ఎవరిది ఐడియా అసలు? ఫస్ట్ మీ సిస్టర్ దేనా? మా సిస్టర్ దానే చెప్పాలి ఐడియా, బట్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఎవ్రీథింగ్ మేము కలిసి చేసాం అనమాట. ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 2023లో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా మీరు అనుకున్నట్టే రన్ అవుతుందా? ఫస్ట్ థింగ్, ఆర్ యు సాటిస్ఫైడ్? అంటే ఇంత కష్టపడి హ్యాండ్ పిక్ చేసి ఓన్ గా డిజైన్ చేసుకున్నందుకు మీకు ఓకేనా? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎవ్రీ బిజినెస్ కి ఉన్నట్టే యాజ్ యూజువల్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో కొన్ని అయితే ఉంటాయి. అండ్ వీఆర్ హ్యాపీ నౌ. యూత్ అంతా కూడా జాబ్స్ అని, ఐటీ జాబ్స్ అని, ఏదో ఒకటి 10 to 6 జాబ్ చేసుకుందాం, మనకి ఎందుకు ఇవన్నీ అని అనుకుంటారు కదా. సో మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? అంటే ఆ థాట్ రాకుండా ఇందులోకి ఎలా వచ్చారు అనేది? లేదండి, అసలు ఆ థాట్ లేదు. యూజువల్లీ నేను ఆ యూత్ కి డిఫరెంట్ గా నాకు అసలు జాబ్ అంటే నచ్చదు. సో అలాంటి టైంలోనే ఇలా బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాం అనమాట. సో ఈ డిషెస్ అన్ని మీరే సెలెక్ట్ చేసుకుంటారా? ఎవ్రీథింగ్, అంటే లైక్ ఈవెన్ ఇంగ్రీడియంట్స్ తో సహా నేను ఓన్ గా వెళ్ళి లైక్ కలెక్ట్ చేసుకుంటాను. డీలర్స్ తో డీల్ చేయడం కానీ ఎవ్రీథింగ్ నేనే చేసుకుంటూ ఉంటాను. బ్యాక్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఆబ్వియస్లీ ఉంటుంది, బట్ ముందుండి మాత్రం చేసేదంతా నేను. సో అంటే ఈ కెఫే స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది హెల్ప్ తీసుకునే ఉంటారు. చాలా మంది. మోస్ట్లీ మీకు బాగా ఒకరికి థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరు చెప్తారు?
మెయిన్గా ఫ్యామిలీకి. ఫస్ట్ ఎందుకంటే అస్సలు వద్దు జాబ్ చేసుకో అన్న దగ్గర నుంచి పేరెంట్స్ ఓకే బిజినెస్ చేస్తాను అన్నప్పుడు యాక్సెప్ట్ చేసినందుకు వాళ్ళకి, అండ్ నేను ఏది కావాలంటే అది తీసుకొచ్చినందుకు లైక్ మా సిస్టర్ కానీ వాళ్ళ హస్బెండ్ కానీ మా హస్బెండ్ కానీ. సో అండ్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి. ఎందుకంటే ఏ మిడ్ నైట్ కాల్ చేసినా కూడా లైక్ దే విల్ ఆన్సర్ ఎవ్రీథింగ్, అండ్ ఏ హెల్ప్ కావాలన్నా ఎంత దూరం అయినా సరే సో వాళ్ళు చేశారు. ఈవెన్ మిడ్ నైట్స్ పడుకోకుండా కూడా లైక్ వాళ్ళు మా కోసం అదంతా టైం స్పెండ్ చేయడం. ఐఎమ్ వెరీ లైక్ అందుకే ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అంటారు. ఎస్. సో యూజువల్గా షేక్స్ మనకి ఎక్కడైనా దొరుకుతాయి, మనం తాగుతాం. మీకు మీ స్పెషాలిటీ అంటే ఏం చెప్తారు? అంటే యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ వేరీ అవుతూ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ రెస్టారెంట్కి. సో మేము దీంట్లో కూడా యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడని కదా ఈవెన్ కిచెన్లో కూడా అన్నీ మేము ప్రాపర్గా టాప్ బ్రాండ్స్వే యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే క్వాలిటీ ఉండాలి, దాన్ని బట్టే ఆ టేస్ట్ అది ఉంటుంది అని మా నమ్మకం. సో ఆ క్వాలిటీ ఎక్కడ మిస్ చేయకూడదు అన్న థాట్లోనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మేము మంచి బ్రాండ్స్ యూజ్ చేస్తున్నాం. అదే మా స్పెషాలిటీ అని చెప్తాను. మీరు చెప్పినట్టే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్. అయితే నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు యూత్ అంతా కూడా అంటే మీలాగా ఈ బిజినెస్ ప్యాషన్తో చాలా మంది ముందుకు వస్తున్నారు. జాబ్స్ చేసే ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకులే అని అనుకోనా ఈ ప్యాషన్ చాలా నడుస్తుంది ఇప్పుడు. సో వాళ్ళకి మీరు ఒక సజెషన్ ఇవ్వాలంటే ఏం సజెషన్ ఇస్తారు? లైక్ ఓపిక్గా ఉండమని చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ స్టార్ట్ చేశారు అని అంటే చేసే ముందే ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. చేసిన తర్వాత వెంటనే రిజల్ట్స్ వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఓపిక్గా ఉంటే ఆబ్వియస్గా అంటే స్టిక్ ఆన్ అవ్వాలి. లోస్ ఉంటాయి, హైస్ ఉంటాయి, దాన్ని మేనేజ్ చేసుకుంటూ మనము ముందుకెళ్తే సక్సెస్ఫుల్ అవుతాం డెఫినెట్లీ. లోస్ మీరు ఎప్పుడైనా అనుకున్నారా అబ్బా అనవసరంగా వచ్చాం జాబ్ చేసుకుంటా అయిపోయేదని? అనిపిస్తుంది జస్ట్ ఒక 5 minutes అంతే. ఆ టైంలో మీ మోటివేషన్ ఎవరంటే ఎవరు ఎక్కువగా మిమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉండేవారు? లైక్ ఇంట్లో అందరూ చెప్తారు. నేను చాలా లో అయ్యేదాన్ని స్టార్టింగ్ స్టేజ్లో. దెన్ వాళ్ళు నాకు కొంచెం పుషప్ ఇచ్చి లైక్ చెప్పేవాళ్ళు అనమాట, పర్లేదు వెయిట్ చెయ్యి అని చెప్పి. సో చాలా బాగున్నాయి అన్నీ కూడా. అంటే నేను తిన్న ప్రతి ఒక్కటి నేను సాటిస్ఫైడ్గా తిన్నా, నాకు నచ్చింది. బేసికలీ బయట ఫుడ్ అంటే ఎక్కువగా ప్రిఫర్ చేయకుండా ఉంటుంది, కానీ అంత హైజీనిక్గా ఉంది, అంతే నీట్గా ఉంది, అంతకన్నా ఎక్కువగా టేస్టీగా ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ అంటే మమ్మల్ని ఇక్కడ వరకు ఇన్వైట్ చేసి మీ ఫుడ్ టేస్ట్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఈట్ అండ్ రీడ్ ప్రోగ్రామ్. అంతరా కెఫేలో చాలా మంచి టేస్టీ ఫుడ్ మీకు దొరుకుతుందన్నమాట. అంతకన్నా టేస్టీగా మంచి పీస్ఫుల్ ప్లేస్ అండి. ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, హ్యాపీగా చిల్ అవ్వచ్చు. మనకి చాలా ఫెసిలిటీస్ అంటే ఇక్కడ చాలా అంటే లైవ్ బ్యాండ్ ఉంది, చక్కగా బుక్స్ తాక్కుంటూ కాఫీ తాగడం అనేది కొంతమందికి హాబీ ఉంటుంది, లేదా మ్యూజిక్ వింటూ తాగడం అనేది కొంతమంది, అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. హ్యాపీగా మీరు వచ్చి చిల్ అవ్వచ్చు అనమాట. సో ఇది వాళ్ళ ఈట్ అండ్ రీడ్ ప్రోగ్రామ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వనితా టీవీ. దిస్ ఇస్ యువర్ తేజస్వి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బై.